త్వరలో రాబోయే టాప్ అప్కమింగ్ ఫోన్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో నేను కొన్ని ఫోన్స్ గురించి అయితే చెప్తాను అండ్ రిమైనింగ్ వీడియోస్లో నేను మిగతావన్నీ కవర్ చేస్తాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మన లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ వచ్చేసి రెడ్మీ నోట్ 60 Pro. ఇది 1.5K AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 6500 mAh బ్యాటరీతో పాటు 80 watts వైడ్ ఛార్జింగ్ అండ్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ కెమెరాస్ 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 32MP ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి బ్యాక్ కెమెరా సైడ్ ఒక మినీ రేర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 2.8 inch డిస్ప్లే. సెకండ్ ఫోన్ వచ్చేసి iQOO Z11i. ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే, ఇది 6.74 inch ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే 13MP అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5MP అయితే ప్రొవైడ్ చేశారు. ఇది జస్ట్ స్టూడెంట్స్ కోసం అనమాట. అంటే కెమెరా సెంట్రిక్ కాదు, అలానే గేమింగ్ సెంట్రిక్ కాదు, డైలీ యూసేజ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ 6500 mAh బ్యాటరీ, 15 watts వైడ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇందులో లేదు. ఇది వితిన్ 15,000లో వస్తుందని లీక్స్ అయితే వచ్చాయి. మన లిస్ట్ లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo X Fold 6. ఇది MediaTek Dimensity 9500 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ LPDDR5X అల్ట్రా ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీతో పాటు 80 watts వైడ్ ఛార్జింగ్, 40 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 5 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ వివో వాళ్ళు సేమ్ జైస్ పార్ట్నర్షిప్ అయితే ఇందులో కంటిన్యూ చేశారు. అండ్ ఇది IP రేటింగ్ 58/59 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే లీక్స్ అయితే ఇంకా తెలియదు. అండ్ కెమెరాస్ చూసుకుంటే ఇది మెయిన్లీ 200 megapixels Samsung HPV OIS మెయిన్ కెమెరా అండ్ 50MP JN1 అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 50MP Sony LYT602 పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇందులో బ్యాక్ కెమెరా సైడ్ లో యూజ్ చేశారు. అండ్ ఇది అప్ టు 100x డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ 20 కెమెరాస్ అండ్ ఫోల్డబుల్ ఫోన్ కదా, ఒక సైడ్ ఏమో 20MP ఇంకో సైడ్ 20MP అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. మన లిస్ట్ లో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO Z11 Lite. ఇది అయితే 24th July ఇండియాలో లాంచ్ అవబోతుంది. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 6.74 inch HD ప్లస్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే ఇది 50MP ప్లస్ 5MP రేర్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చి 5MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాటరీ చూసుకుంటే ఇది 6500 mAh బ్యాటరీ విత్ 44 watts వైడ్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో లాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫోన్ వచ్చేసి iPhone 18 Pro Max. దీని గురించి ఫుల్ డీటెయిల్ స్పెక్స్ అయితే తెలియదు, బట్ ప్రెసెంట్ వరకు తెలిసిన స్పెక్స్ వచ్చేసి ఇది A19 Pro చిప్ తోనే అయితే వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా సిస్టమ్ వచ్చి 48MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ తోనే అయితే వస్తుంది. సో ఇందులో 8K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఇందులో చాలా వరకు డెవలప్ చేశారని చెప్తున్నారు. మరి చూద్దాం వచ్చిన తర్వాత. అండ్ ప్రెసెంట్ అయితే ఈ ఫోన్ గురించి ఇంతవరకు తెలుసు. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ ఫోన్స్ లో మీకు ఏ ఫోన్ నచ్చింది అండ్ ఏ ఫోన్ ఏ ప్రైస్ లో వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారో ఆ ఫోన్ గురించి అయితే కామెంట్స్ లో చెప్పండి. అండ్ బాయ్.